దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి యొక్క మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ప్రార్థనతో ఈ యొక్క బైబుల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారం వెంబడి వారము నీ కాపుదల భద్రతను మాకును మా పిల్లలకును దయచేసి మానక నీ సన్నిధానంలో మేముండి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన కృపను మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువు, సర్వాధికారివి, సర్వాంతర్యామి నాయన, నీ యొక్క గొప్ప నామాన్ని మా ప్రభా మేము స్మరిస్తూ స్తుతిస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా మా ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ మీ యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మేము అర్థం చేసుకొని జీవించగలగడానికి మీ యొక్క కృప కొరకు మేము అడుగుతూ ఉన్నాం. ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో, మా ప్రయాసలో, మా పరిచర్యలో మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించి మా ప్రభా ఆయా రీతులుగా ఆయా స్థలాల్లో మేము మా ప్రియులు, మా సంఘస్థులు తిరుగుతూ ఉంటుండగా వారితో పాటు మీరుండి వారి యొక్క తలంపులు, ఆలోచనలు, క్రియలను అయ్యా నీ యొక్క చిత్తానుసారంగా జరిగించి వారిని తిరిగి వారి ఇళ్లకు తీసుకొని వస్తున్నందుకు నీకు వందనాలు. మా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలోని మా ప్రభా ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయన. వారి జీవితాలలో నీ యందు భయభక్తులు కలిగి మా ప్రభా నీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృప ప్రతి వారికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది మరి మా ప్రభా మరి వారి శరీర రుగ్మతలు, బాధలు ఆదివారం మేము వారి కొరకు ప్రార్థన చేశాం. నిశ్చితమైతే మా ప్రభా వారికి కావలసిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఏ ఒక్కరూ మరి మా తండ్రి మరి వారి శరీర బలహీనతను బట్టి బాధపడకుండా నీ కృపను వారి పట్ల కుమరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. తండ్రి మరి మా ప్రభా మరి ఎంతమంది అయితే సమాధానము, శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు, మా ప్రభా భయంకరమైన ఎండల్లో మరి మా తండ్రి మరి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావాల్సిన నెమ్మదిని, ఓదార్పును మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మరి మా తండ్రి మా కుమారులు, కుమార్తెలు చాలామంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. మేము వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రార్థన మీరు అంగీకరించి వారి ప్రార్థనలు జత చేసి ఆ బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి మా తండ్రి ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆయా దేశాల్లో ఉండి, ఆయా మా ప్రభా పట్టణాల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. వారికి కావలసిన నీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. సంఘంలో ఉన్న ఒక్కొక్క కుటుంబంలో మా ప్రభా ప్రతి వారిని మీరు దీవించి కాపాడండి. మరి మా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. పెళ్లిళ్ళు కావాల్సిన వారికి పెళ్లిళ్ళు దయచేయండి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని దర్శించండి నాయన. వారికి కావాల్సిన మేలును మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో ఉండి మరి మా తండ్రి ఆయా రీతిలుగా ఉద్యోగాలు చేసుకుంటూ మా పిల్లలు మరి మా తండ్రి వారి పిల్లలను పెంచుకుంటూ ఉంటుండగా ప్రతి కుటుంబానికి క్షేమము, భద్రత, ఆశీర్వాదము మీరే దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మరి మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి వారు మనైనా మరి సంఘంలోని కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి మనసును మీరు మాకు దయచేయండి. మరి ఎండాకాలం రాబోతుంది నాయన. మరి ఎండాకాలంలో నీ యొక్క కృప, నీ సహాయం మాకెంతో కావలసి ఉంది. భయంకరమైన మరి వేసవిలో మరి మా తండ్రి నీ యొక్క చల్లని నీడన మేము ఉండగలగటానికి, నీ యొక్క రెక్కల నీడన మేము ఆశ్రయం కలిగి జీవించడానికి నీ సహాయము మాకు దయచేయండి. మరి మా తండ్రి ఈ సాయంకాల సమయంలో దినవృత్తాంతముల గ్రంథములోని ఇంకొక రాజు జీవితంలో మరి మా తండ్రి ఆయన జీవించిన జీవిత విధానం, ఆయన జీవితాన్ని మా ప్రభా ఎలాంటి మరుపులు తిప్పాయో, ఎలాంటి ఉగ్రతను పాలయ్యాడో మరొకసారి మా ముందు మీరు ఉంచుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క వాక్య ప్రకారంగా మా జీవితాలను కూడా మేము ఒకసారి సమన్వయం చేసుకొని మా ప్రభా సరైన రీతిగా మరి మా నాయన మీ యొక్క వాక్య ప్రకారంగా మేము జీవించగలగటానికి, వాక్యాన్ని మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు ఒకరి జీవితాల్లో వారు చేసిన పొరపాట్లు మేము చేయకుండా జాగ్రత్త కలిగి జీవించగలగటానికి మీ సహాయము మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు నిండుగా దయచేయమని, వచ్చిన వారిని వింటుమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెపట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారుడు.
వారి తండ్రి వెండి బంగారములను, బహుమానములను, ప్రశస్త వస్తువులను, అనేకములను, యూదా దేశములో ప్రాకారం గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యము ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక ఉండెను. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి మీద అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకుని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తను చుట్టుకొనిన ఎదోమీయుల రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకు జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదా వారి చేతి క్రింద ఉండక తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద ఉండి తిరగబడెను. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. అంతట ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరులకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ దేవుడైన యెహోషాపాతు మార్గముల యందైనను యూదారాజైన ఆసా మార్గముల యందును నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచిన ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములు అన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీలను చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చెరబడి రాజనగరునందున దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు. ఇది అంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచూ అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతని పాతిపెట్టిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొక మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సాయంకాలాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు ప్రతి మంగళవారం ఒక అధ్యాయంలో ఒకరి జీవితాన్ని మన ముందు ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథములో నేను ఉద్బోద్ఘాతంగా చెప్పాను. దినవృత్తాంతముల గ్రంథములో చెదిరిపోయిన ఇశ్రాయేలు, బానిసత్వానికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలుల జీవితములో వారు చేసిన పాపపు క్రియలను ఈ ఎజ్రా భక్తుడు వారికి తిరిగి తెలియజేస్తున్నాడు. వారికి ఒక ప్రశ్న వచ్చింది. మేము దేవుని చేత ఏర్పరచబడిన వారం, దేవుని సంతానంగా జీవిస్తున్న వారం, దేవుని మాట చొప్పున జీవిస్తున్న మాకు ఇలాంటి బానిసత్వము ఎందుకు కలిగింది అని
ఇశ్రాయేలు రాజుతో వియ్యమొందుతాడు. వియ్యమొంది తన ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీలు, యూదాలు, దాయాదులు 12 గోత్రాలు, వారు 10 గోత్రాలు అవతలు ఉన్నాయి, 2 గోత్రాలు యువతలు ఉన్నాయి. వారి ఉద్దేశం, యెహోషాపాతు ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కాక, ప్రతి విషయంలో దేవుని కన్సల్ట్ చేసిన యెహోషాపాతు తన కుమారుని వివాహ విషయం ఆహాబుతో వియ్యమొందటానికి దేవుని దగ్గర కనిపించినట్టు బైబిల్లో లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, తనకు బాగా తెలుసు ఆహాబు, యెజబెలు భయంకరమైన విగ్రహారాధికులు, వారితో వియ్యమొందటానికి దేవుడు ఒప్పుకోడని యెహోషాపాతు నాకు తెలుసు. ఎప్పుడైతే తన జీవితంలో ఈ పొరపాటు చేశాడో, ఆ పొరపాటు వల్ల తన యూదా గోత్రానికి, తన యూదా రాజ్యానికి దేవుని యొక్క శాపం వచ్చినట్టు మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మన జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగిన మనము చేస్తున్నది పొరపాటని తెలిసి, మనము చేస్తున్న పనులు పొరపాటని తెలిసి కూడా దేవుని కన్సల్ట్ చేయం. ఎందుకంటే దేవుడు వద్దు అంటాడు. వద్దు అంటాడనే ఆ వద్దు అనిపించుకోకుండా క్రైస్తవులు చాలామంది ముందుకెళ్ళిపోతారు. యెహోరాము తన కుమారుడైన యెహోరామునకు యెజబెలు, ఆహాబుల యొక్క కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసుకోవడానికి ఆయన దేవునిని కన్సల్ట్ చేయలేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అతడు తన జీవితంలో మంచి చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన జీవితంలో తను చేసినదంతా దేవుని కొరకు మంచిగా పనిచేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని గద్దించాడో, దేవుడు గద్దించినప్పుడు చాలామంది దావీదు తప్ప అండి, మీకు చెప్పాలి, దావీదు తప్ప, దాని తర్వాత హిజ్కియా తర్వాత వస్తాడు, హిజ్కియా తప్ప దేవుడు గద్దించినప్పుడు తమ జీవితాలను సరి చేసుకున్న వారు చాలా తక్కువ అండి. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని ఎదురు వెళ్ళి, నీవే నాకు దిక్కు, నీవు తప్ప ఎవడు యుద్ధం చేయలేదని దేవుని దగ్గర ఏడ్చినవాడు. అలాంటి యెహోషాపాతును గురించి ఒక్క మాట చదువుదాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35వ వచనం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆహాబు రాజు కుమారుడు అహజ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుడు మనలను గద్దిస్తాడు. మనము చేసిన పొరపాట్లను దేవుడు మన ముందు ఉంచుతాడు. ఉంచినప్పుడు వెంటనే మనం చేస్తున్న దానిని సరైన దేవుడు ఒప్పుకోవడం లేదని మనం వదిలిపెడితే చాలా సంతోషం. యెహోషాపాతు కొన్ని రోజులు వదులుకున్నట్టు చూడండి. ఈ 20వ అధ్యాయంలో గమనిస్తే శ్రేష్టమైన దేవుడే వారి పట్ల వారి తరపున యుద్ధము చేసి వారికి మంచిగా దోపుడు సంబంధించాడు. చూడండి ఒక్కసారి నాతో పాటి 20వ అధ్యాయం 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గర రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొంచుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఈ 30వ వచనం. ఆ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో భయంకరమైన యుద్ధం, తనకన్నా గొప్పవారు వచ్చి చేసిన యుద్ధాన్ని యెహోషాపాతు జయించగలిగాడు దేవునితో. రాజ్యము నిమ్మలముగా ఉండెను అని ఉంది. ఉన్న తరువాత తను చేసిన పొరపాటును గమనించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తిరిగి మనము గమనిస్తే దుర్మార్గంగా ప్రవర్తించిన అజర్యాతో స్నేహం చేశాడు. చేయడం వల్ల ఏం జరిగిందండి? తను భయంకరంగా అంటే 3 రోజులు కొల్ల సొమ్మును సమకూర్చుకున్న వీరు ఆ ధనాన్ని పెట్టి ఓడలను చేసుకున్నారట వర్తకం చేయడానికి. మనము బాగా గమనిస్తే చివరి వచనం 20వ అధ్యాయము చివరి వచనం
నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఓడలు పోయినాయి, ఓడల్లో ఉన్న సరుకు కూడా పోయిందండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది మన జీవితాలకు ఒక రకమైన మనకు కనువిప్పు కావాలి. యెహోషాపాతు తన జీవితంలో ఇంత భయంకరంగా, తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించడం కుమారులు చూశారు. ఇప్పుడు ఆయన తిరిగి ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేసి ఆయనతో ఓడల ద్వారా వర్తకం చేస్తాం అనుకున్నప్పుడు దేవుడు ఓడలను బద్దలు చేశాడు అని ఉంది. తన కుమారుడైన యెహోరాము, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన కుమారుడైన యెహోరాము చూడండి, 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడను. మామూలుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు రాజులు కొంతమంది చనిపోయినప్పుడు ఈ వాక్యము రాశారు. తమ కుటుంబ సభ్యుల బాగా గమనించండి, తమ కుటుంబ సభ్యుల మధ్య పాతిపెట్టబడడం ఒక వ్యక్తికి గొప్ప ఆధిక్యత. తమ కుటుంబ సభ్యుల మధ్య పాతి పెట్టడం ఆశీర్వాదకరం. యెహోవా తన భక్తులకు ఘనమైన భూస్థాపన జరిగిస్తాడు అని ఉంది. తమ కుటుంబ సభ్యుల మధ్య పాతి పెట్టబడడం ఆశీర్వాదకరణం. మరణం తర్వాత సొంత ప్రజల మధ్య నిద్రించడం కన్నా గొప్ప ఆశీర్వాదం ఇశ్రాయేలు వాళ్ళకి లేదట. అందుకే మీరు బాగా గమనిస్తే ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు వాళ్ళ అన్నలతో ఒక ప్రమాణం చేసుకుంటాడు. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా సమాధిని నన్ను సమాధి చేయొద్దండి. ఒక్కసారి నాతో పాటు ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపును బాగా గమనించండి. యోసేపును చనిపోయిన తర్వాత చూడండి, యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశంలో ఒక పెట్టెలో పెట్టిరి. పెట్టలేదు, యోసేపును ఒక పెట్టెలో పెట్టారు. ఈ పెట్టెను నిర్గమకాండం 14-15వ అధ్యాయంలో మోషే ఆ పెట్టెను తీసుకొని వస్తాడు. బయటికి తీసుకొని వచ్చి 430 సంవత్సరాల తర్వాత ఆ పెట్టెను తీసుకొని వారు కనాను దేశానికి వెళ్తారు. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే నేను ఒకసారి ప్రసంగం చేశా. ఆ యెహోషువ గ్రంథంలో వాళ్ళు 40 సంవత్సరాలు ఆ యొక్క ఎముకలను మోసి అతనికి దొరికిన స్వాస్థ్యములో మరి యోసేపు కుమారుడైన యోసేపు కుమారుని స్వాస్థ్యంలో ఆయన పాతి పెడతారు. ఎందుకంటారు? ఎముకలైన వారి పితరులతో పాటు పడుకోవాలి. మానవుని జీవితం చనిపోయిన తర్వాత భూస్థాపన వారి బంధువులతో పాటు జరగడం ఆశీర్వాదకరమని మనం గమనించాలి. అందుకే యెహోషాపాతు ఈ అధ్యాయంలో మొదటిగా మనం గమనిస్తే యెహోషాపాతు పితరులతో కూడా నిద్రించి అని ఉంది. ఇదే 21వ అధ్యాయం, ఈ 21వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం, 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదనను ఉంచుతూ అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికీ ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరే చోట జనులు అతని పాతిపెట్టిరి. డిడ్ యు సీ ద ఫస్ట్ ఆ మొదటి వచనానికి చివరి వచనానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే మరణం దేవుడు ఆశీర్వాదకరంగా చేయాలి. యెహోషాపాతును పితరులతో కూడా నిద్రించి పితరులతో పాటు సమాధి చేశారు. అతని కుమారుడైన యెహోరాము ఆయన చనిపోయినప్పుడు వాక్యం ఉంటుంది, ఆయన తన పితరులతో కూడా సమాధి చేయక
దావీదు పర్ణంలో ఎక్కడో ఒక చోట పాతి పెట్టారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన మన ఎందుకు ఈ భయంకరమైన జీవితం, ఎందుకు ఇలాంటి భయంకరమైన శాపం యెహోరాముకు కలిగింది? మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తామో దానిని బట్టే మన మరణం కూడా ఉంటుంది. మన మరణం ఆశీర్వాదకరం కావాలి. అందరూ మరణిస్తారు, ఏదో ఒక రీతిగా మరణిస్తారు. మరణించిన తరువాత మన మరణం అనేకులకు ఆశీర్వాదకరం కావాలి. మన మరణం అందరినీ కనువిప్పు కావాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు యెహోరాము జీవితం అంత భయంకరంగా ఉంది? 2వ వచనం, యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్యా అను వారు అతనికి సోదరులు. యెహోరామును వీరందరూ ఇశ్రాయేలు రాజు అయిన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకులను యూదా దేశంలో ప్రాకారం గల పట్టణములు వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. క్రీస్తునందు ప్రియమైన వారు 1 2 3 4 5 6 మంది సహోదరులు ఆయనకు ఉన్నారండి. యెహోరాముకు యెహోరాము యొక్క భయంకరమైన ఘోర కార్యం ఏంటో తెలుసా? వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు 6 మంది ఉన్నారు. 6 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న, ఇక్కడ వాక్యం ఉంది, వారి తండ్రి వారికి వెండి బంగారాలు ఇచ్చాడు. ఆ 3వ వచనం చివరి మాట, అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యము ఇచ్చెను. తన తమ్ముళ్లను ముందుగానే కొన్ని పట్టణాలకు పంపించేశాడు. వారికి కావలసిన డబ్బు ఇచ్చాడు. తనకు వారి యొక్క రాజ్యం, ఈ రాజ్యము మీ అన్నదయ్య పెద్దవాడు కాబట్టి ఆయనకని పంపించేశాడండి. యెహోరాము 4వ వచనం, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులను అందరినీ, ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేశాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. చాలామందికి రాజులకు చాలామంది సహోదరులు సహోదరులు ఉన్నారు. వారి జీవితంలో వారి తమ్ముళ్ళు వారికి శత్రువులు అవుతారని వారు ఎప్పుడు భావించలేదు. రాజుగా చేయబడిన తరువాత మొట్టమొదటి పని యెహోరాము చేసింది, తన యొక్క సహోదరులను చంపించేశాడు. సహోదరులను మాత్రమే చంపితే అందరూ తిరగబడతారని వారితో పాటు వారి స్నేహితులు కొంతమంది ఉండొచ్చు, ఇశ్రాయేలు పెద్దలను కూడా చంపేశాడు. క్రీస్తునందు ఎందుకు జరిగింటది ఇది? ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని, ఎలానో ఆయన రాజండి, ఇతరులు సామంత రాజులే, సహోదరులందరూ సామంత రాజులే, ఈయన జ్యేష్ఠుడు, ఎందుకు చంపింటాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంట్లో ఫ్యామిలీ ఉంది చూడండి, హోమ్ డిపార్ట్మెంట్, భయంకరమైన విగ్రహారాధి కొడుకులు. ఆమె ఆహాబు యెజబెలు యొక్క కుమార్తె అతల్య పట్టపురాణి, యెహోరాము యొక్క భార్య. ఆమె యెహోవా దేవుణ్ణైనా ఎప్పుడు అంగీకరించని స్త్రీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన భర్తను ప్రేరేపించే మొట్టమొదట ఈ ఘోర కార్యము చేయడానికి ప్రేరేపించింది. ఎందుకంటారు? యెజబెలు ఇశ్రాయేలురాలు కాదు, ఆమె అన్యురాలు. ఆమె తనతో పాటి బయలుదేవతను ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చింది. మీకు గుర్తుంది కదా, ఏలియా ఒకసారి ఛాలెంజ్ చేస్తాడు. ఆమె ఈ యెజబెలు యొక్క 400 మంది బయలుదేవతలను పెట్టుకొని ఆమె ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేసింది. ఆమె కుమార్తె అతల్య. ఆమెకు యెహోవా దేవుడన్న పడదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోరాము యెహోషాపాతు కుమారుడు అండి. రాజ్యము నిమ్మలముగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోషాపాతు యొక్క కుమారుడు అండి. మన హిందీలో ఒక సామెత, కైసా బాప్ వైసా బేటా. ఎందుకు లేడండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోరాము తన భార్యను, అన్యురాలైన తన భార్యను, ఆ భార్య మాట వినటానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 5వ వచనం, యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. 5వ వచనం, అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలుల రాజ్యముల మార్గమందు నడిచెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొత్త రాజు సింహాసనము దక్కించుకున్నాడు. కానీ తన మామ అయిన ఆహాబులాగా ఇంకా తన జీవితంలో ఇతర దేవతలను ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరండి ఫోర్స్ చేసింది?
చాలాసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతాం జీవితంలో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అందుకే అబ్రహామును మనం గమనిస్తాం. అబ్రహాము తన ఇంటిలో పెద్ద దాసుడైన ఎలియాజరుతో ఒక మాట అంటాడు, నేను నివసించు ఈ కనాను దేశంలో ఉన్న చక్కటి స్త్రీలు ఉన్నారు, చక్కటి అందగత్తులు ఉన్నారు, మంచిగా ధనవంతులు ఉన్నారు, వారిని కాకుండా నీవు నా పితరుల ఇంటికి వెళ్ళి మా పితరుల ఇంట్లో నుంచి నువ్వు ఒక కుమార్తెను తీసుకొని రావాలని రిబ్కాని తీసుకొని వచ్చుకుంటాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోరాము ఇంత భయంకరంగా పతనం అవటానికి కారణం అన్యులతో తన జీవితాన్ని కట్టుకోవడం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత మంచోళ్ళన్న కానీ కాక అన్యులను దేవుడు ఆశీర్వదించడు. మీరు గమనించాలి. వారు మన క్రైస్తవ బిడ్డలు అన్యులను పెళ్లి చేసుకున్నప్పుడు లోకరీతిగా వారు ఆశీర్వదింపబడుతూ ఉండవచ్చేమో కానీ దేవుడు వారు మన కుటుంబంలోకి చేరిన అన్యులు వారు దేవుణ్ణి అంగీకరించేంత దాకా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడు. మీరు గమనించాలి. ఇక్కడ ఎందుకు యెహోరాము జీవితం ఇంత భయంకరంగా తయారైంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అతడు వాళ్ళ నాన్న అయిన యెహోషాపాతు వాళ్ళ నాన్న దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దేశము నిమ్మలుగా ఉండటానికి చూసుకున్న యెహోషాపాతు వాళ్ళ నాన్న జీవించిన జీవితం మొత్తం ఆయన ముందుంది. తన మామ నడిచిన మార్గంలో నడిచాడు అని ఉంది ఇక్కడ. అంటే వాళ్ళ మామను చూడలేదండి ఆయన, వాళ్ళ మామ దగ్గర ఆయన బతకలేదండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఇంట్లో ఉన్న రాణిగారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి, అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ ఈజ్ నాట్ సచ్ ఎ గాడ్ హూ వాంట్స్ టు. దేవుడు మన జీవితాల్లో మనను ఊరికనే శిక్షించాడండి. దేవుడు మనమేదో తప్పు చేస్తున్నామనో లేకపోతే మన జీవితంలో మనం బాగా జీవిస్తున్న దేవుడు పనిగట్టుకొని మనల్ని చెప్పించాడండి. గమనించండి, ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా, అనుకూలంగా కాదండి, ప్రతికూలంగా. ఎందుకంటారు? ప్రతిరోజు ఇంట్లో భార్య ఆయనను సతాయిస్తుందేమో. యెహోవా దృష్టికి ప్రతికూలంగా అంటే యెహోవా దేవుని మర్చిపోయేటట్లు. ఇశ్రాయేలు రాజ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు యెహోవా దేవుని మర్చిపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఒక్క అన్య స్త్రీ యూదా రాజ్యములో యూదారాజు యెహోవా దృష్టికి ప్రతికూలంగా జీవించేటట్టు చేసేసిందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులను నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. ఇశ్రాయేలులకు ఇశ్రాయేలు రాజైన దావీదు ద్వారా వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. అబ్రాహాము నుంచి దేవుడు ఎవడైతే తప్పు చేశాడో వాడిని శిక్షించాడు, తన మాటనైతే నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సేమ్ థింగ్ న్యూ టెస్టిమెంట్కి వచ్చే సమయానికి యెహోవా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఇశ్రాయేలును ఎలా కాపాడాడో, యేసు రక్తంలో కడిగిన విశ్వాసులను తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవే అధికారం యెహోవా ఇచ్చాడు. గనుక మన జీవితంలో యేసును బట్టి మనల్ని ఇంకా నాశనం చేయడం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యెహోరామును వెంటనే దేవుడు ఎందుకు చంపలేదు? వెంటనే యెహోరామును ఎందుకు చంపలేదండి? దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి. కొత్త నిబంధనకు వచ్చే సమయానికి విశ్వాసులంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం మనము చేసిన భయంకరమైన పొరపాట్లకు, మనము జీవిస్తున్న జీవిత విధానానికి ఎందుకు దేవుడు మనను శిక్షించడం లేదు? యేసు ద్వారా ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి. దేవుడు తప్పకుండా తన బిడ్డలను క్షమించడానికి ఇష్టపడతాడు. అవకాశం మీద అవకాశం ఇస్తాడు. కానీ అవకాశాలను కొంతమంది మాత్రమే సద్వినియోగం చేసుకుంటారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అతని దినములలో 8వ వచనం స్టార్ట్ అయింది. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనిగా. ఎదోమీయులు అంటే ఎవరండి?
ఏశావు సంతానం. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 31వ వచనం. ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతనికి ఎదోము అనబడెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అంటే ఇది యాకోబు సంతానం ఇశ్రాయేలీలు, ఏశావు సంతానం ఎదోమీయులు. ఈ ఎదోమీయులు వారి నాన్న అయిన, బాగా గమనించాలి, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇస్సాకు యాకోబును తన అన్న అయిన ఏశావు కన్నా గొప్పగా ఇచ్చిచ్చేస్తాడు. యాకోబు మోసం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందినా అంటాడు, ఏమంటాడు, అతనిని నీ మీద అధికారిగా పెట్టేశా, అతనిని మీరు రాజుగా. ఒక్కసారి నాతో పాటి ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 37వ వచనం చూడండి ఏమంటుందో. అందుకు ఇస్సాకు, ఇదిగో అతనిని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా God is giving you యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపరస్తులు దేవుని విసర్జించున్నట్లు చేశాను. కొంతమంది వారి జీవితాల్లో దేవుడు వారిని తిరిగి రావాలని,
వారికి ఒక చిన్న ఆపద కలగజేసి, ఒక చిన్న కష్టము కలగజేసి, ఆ కష్టములోనైనా నష్టపోకుండా దేవుని దగ్గరికి వస్తాడని దేవుడు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు దేవుని తిరగబడతారట. దేవుడు ఇప్పుడు తనకు క్రీస్తు ఈ దినాల్లో మొదటి రాజుల గ్రంథంలో ఆయన ఇశ్రాయేలు దేశంలోనే జీవించేవాడు. ఆయన ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యెజబెలు ప్రతిరోజు వెళ్ళి తిట్టేవాడు. నువ్వు దేవునికి విరోధంగా పనిచేస్తున్నావు, దేవునికి ఇశ్రాయేలులను విగ్రహ పూజకు పురికొల్పుతున్నావు, యెజబెలు మాట విని నువ్వు యెహోవాను విసర్జించావని చాలాసార్లు. చివరికి మీకు తెలుసు కదా, కర్మెలు పర్వతం మీద ఆయన ఛాలెంజ్ చేసి, యెహోవా దేవుడా బయలుదేవుడా మీరు నిర్ణయించుకొని ఇశ్రాయేలుతో ఛాలెంజ్ చేసి బయలుదేవతలను చంపినట్టు మనం గమనిస్తాం. బాగా గమనిస్తే ఈ ఏలియా ఇశ్రాయేలుల రాజ్యానికి ఆయన ప్రవక్త. దేవుడు అక్కడ తిష్బీడు ఆయన అక్కడ సేవ చేయాలి. జరుగుతున్న యూదా గోత్రములో పుట్టిన యెహోరాము చెడిపోతుండగా తట్టుకోలేకుండా పోయాడండి. వాక్యము గమనించండి. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి, థర్డ్ వార్నింగ్ అండి, ఆయనకు మామూలుగా తను జరుగుతున్న విషయాలు, ఎదోమీయులను లేపడం, లిబ్నా వారిని లేపడం ఆయనకు అర్థం కాలే. అర్థమైనా దేవుని మీదనే తిరగబడి దేవుని బలిపీఠాలు పడగొట్టి ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. ఎక్కడో ఉన్న ఏలియా తట్టుకోలేకపోయాడు. బాగా గమనించండి. ఏలియా యూదా రాజ్యంలో లేడు, ఆయన ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నాడు. అలాంటి ఏలియా జరుగుతున్న అక్రమాన్ని తట్టుకోలేకపోయాడు. ఇది మీరు గమనించాలి. ఒక పత్రిక రాశాడట, అతని యొద్దకు పంపెను, నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి
ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డల నుంచి దేవుడు కోరుకునేది ఇదే. తన జీవితంలో దేవుడు చెప్పిన మాటలను ఒక పత్రిక రూపంగా రాసి పంపుతున్నాడు. దీని పర్యవసనాలు యూదారాజు ఏం చేస్తాడో ఆయనకు అనవసరం. రాజు జీవితంలో తను చేస్తున్న భయంకరమైన విషయాలను తెలియజేయాలి. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి ఒక కథ చెప్తాడు కదా. ఒకరికి ఒక వ్యక్తికి ఒకటే గొర్రెపిల్ల ఉండిందంట. ఒక ధనవంతుడికి చాలా గొర్రెలు ఉండట. ఒక కథ చెప్తాడు నాతాను వచ్చి. ఆ ధనవంతుని ఇంటికి స్నేహితుడు వచ్చినాడట. ఆ స్నేహితుని ఇంట్లో భోజనం కోసం విందు చేద్దామంటే వాని దగ్గర చాలా గొర్రెలు ఉన్నా పక్కింట్లో ఉన్న ఒక్క గొర్రెపిల్ల ఉన్న వాని గొర్రెపిల్లను లాక్కొని దాన్ని చంపి విందు చేశాడట. దావీదు కోపం బట్టలేక అరుస్తాడు. ఎవడు వాడు? వెంటనే చంపేస్తానంటాడు. నాతానేమంటాడు తెలుసా? వాడు నువ్వే అంటాడు. ఇంత ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందండి? రాజు కన్నా పంపించినవాడు, చెప్పమని చెప్పిన దేవుడు గొప్పవాడని నమ్మినవాడండి. మన జీవితాల్లో ఇది మనం గమనించాలి. ఏలియా పత్రిక భయంకరుడండి. అన్నలు తమ్ములను చంపినవాడు. యూదా పెద్దలను చంపిన వాడికి ముసలివాడైన ఏలియాని చంపడం పెద్ద కథ. ఏమని రాస్తాడు చూడండి. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. వార్నింగ్కు ఇష్టపడలేదు. వార్నింగ్ బెల్స్ను ఆయన ఖాతరు చేయలేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జీవితంలో మనం గమనించాలి. ఆయన ఇప్పుడు డైరెక్ట్గా దేవుని యొక్క సేవకుడైన ఏలియా లెటర్ రాసి పంపుతున్నాడు. ఏమంటాడు చూడండి. నీ కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనుల అన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. దిన క్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోను. రాజులకు యుద్ధాల్లో చచ్చిపోవడం చాలా గొప్ప, ఎలాంటి నొప్పి బాధ లేకుండా. ఇద్దరున్నారు రాజులు. వీళ్ళ తాత ఆసా ఉన్నాడు. ఆసా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడే. ఒక్కసారి గమనిద్దాం. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూడండి. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధ పడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆసా కొడుకు యెహోషాపాతు తర్వాత యెహోరాం. ఆసాకు జబ్బు వచ్చింది, భయంకరమైన జబ్బు వచ్చింది. వాక్యం ఏముంటుందంటే అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఆ జబ్బుతోనే చచ్చాడు. ఇప్పుడు యెహోరామునకు ఉదరమున కడుపులో జబ్బు వచ్చింది. ఆయన ఏమంటాడు చూడండి. ఈ 15వ వచనం. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. దిన క్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషీలను, చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చెరపడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పర్యవసనాలు గమనించండి. భార్య అంటే ఆమె కూడా పోయింది, అతనే కూడా పోయింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. మరియు యెహోవా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చెరబడి రాజనగరంలో దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయి అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడును విడవబడలేదు. బాగా గమనించండి. ఇతర రాజులు వచ్చి చంపుతున్నా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకని స్పేర్ చేశాడు, ఒకడు మిగిలిపోయాడు. యెహోయాహాజు. చూడండి, ఆ చిన్నవాడు క్రీస్తునందు ప్రేమైన వారు అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడును విడవబడలేదు. తన తమ్ముళ్ళు చంపాడు. ఇతరులు వచ్చి తన కుమారులను, భార్యలందరినీ చంపేశారు.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదంతయు చూడండి, 18 ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాడ్ గేవ్ హిమ్ ఏ ఛాన్స్. ఇది అంతయు జరిగిన తర్వాత, అంటే అప్పటిదాకా దేవుడు అతనికి శాపం పెట్టలేదండి. దావీదు మాదిరి తన జీవితంలో భార్యలను పిల్లలను ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయన బాగుపడతాడేమో, దేవుని వైపు తిరుగుతాడేమో, చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడేమో అని దేవుడు ఎదురు చేశాడు. అందుకే వాక్యం ఇది అయిన తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆయన మారలేదు కనుక వాక్యం అంటుంది, యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలముగుచు వచ్చి వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నుంచుతూ అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలను అతనికి చేయలేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మన వాక్యం అంటుంది, అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. వాడుక భాషలో ఏముందంటే, అతని జనులు అతని చనిపోయినందుకు విచారపడలేదు అని ఉంది. ఏడవలేదంటే ఎవరు? పీడ పోయిందనుకున్నారట. మనము చనిపోయినప్పుడు ఇలాంటి మాటలు వినకూడదు, గమనించాలి. విచారపడలేదు. ఒక మనిషి చనిపోతే ఎవరు దుఃఖపడకపోవడం దురదృష్టం. ఈ వాక్యము మన తెలుగు బైబిల్లో ఇలా రాశారు, కానీ వాడుక భాషలో ఉంది, అతడు చనిపోయినందుకు యూదా ప్రజలు విచారపడలేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. వాక్యం ఉంటుంది, ఇంకా చూడ, అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికీ ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఎవరికీ ఇష్టం లేనివాడు, దేవునికి అసలే ఇష్టం లేనివాడు, ఎవరికీ ఇష్టం లేనివాడే చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదుపురం ముందు వేరొక చోట జనులు అతని పాతిపెట్టాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఈ అధ్యాయము తండ్రి మరణంతో తండ్రి భూస్థాపనతో ప్రారంభమవుతుంది. కుమారుడైన యెహోరాము మరణం భూస్థాపనతో ముగుస్తుంది. 2 వ్యక్తులు వారి జీవితంలో, ఒకడు దేవుని కొరకు జీవించినా చివరి దినాల్లో కష్టపడినా, యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు తన పితరులతో పాటు ఆయనకు స్థలం దొరికిందని వ్రాయబడి ఉంది. ఆయన కుమారుడైన యెహోరాము ఆయన 32 సంవత్సరాలు, వాక్యం ఉంటుంది 8 సంవత్సరాలు మాత్రమే ఆయన రాజ్యం చేశాడు. అంటే 42 సంవత్సరాలు చనిపోయాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అతని చనిపోవడము చూడండి, అతడు ఎవరికీ ఇష్టం లేని వాడై జీవించాడు. అతడు ఎవరికి క్షమించండి అయ్యా, అతడు ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయాను. మామూలుగా బతికున్నప్పుడు ఇష్టం లేకపోయినా చనిపోయినప్పుడైనా కొంతమంది ఏడుస్తారు కదా. ఈయనట చనిపోయినప్పుడు కూడా ఎవరు ఏడవలేదట, విచారపడలేదట. రాజుల సమాధులలో కాక దావీదుపురం ముందు వేరొక చోట అతనిని పాతిపెట్టారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, 2 రాజులు, 2 మరణాలు, 2 భయంకరమైన సత్యాలు. యెహోషాపాతు తన జీవితంలో యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యెహోరాము దేవుడు లేకుండా జీవించాడు. దేవుడు 3 రకాల వార్నింగ్లు పంపాడు. ఆ 3 వార్నింగ్లలో ఆయన అస్సలు ఖాతరు చేయలేదు, దేవుని గురించి ఆలోచించలేదు. దేవుడు భయంకరమైన జబ్బును పెట్టాడు. తన తాతగారైన ఆస దేవుని యందు విచారణ చేయక తన గర్వము మీద ఆధారపడి వైద్యుడిని పిలిపించుకున్నాడు. మైట్ బి దిస్ మ్యాన్ హ్యాస్ డన్ ద సేమ్ థింగ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు మంచివాడు. యేసును బట్టి మనకు అవకాశం ఇస్తున్నాడు, యేసును బట్టి మనల్ని క్షమిస్తున్నాడు. దేవుడు మనకు ఎప్పుడు వార్నింగ్ పంపించినా జాగ్రత్తగా ఉందాం. మన కుటుంబాల్లో అతల్లాల లాంటి వారు లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనము వారిని తర్బీదు చేసి మన పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండి వారి కుటుంబాలు దేవునితో ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండటానికి దేవుడు కృప చూపును గాక. ఈ వాక్యం యెహోషాపాతు జీవితం, యెహోరాము జీవితం మన ముందు పెడతాడు. ఇష్టము లేకుండా జీవిస్తున్నాం, ఇష్టము లేకుండా చనిపోతున్నాం. మరి కష్టపడుతూ జీవించాం, దేవునితో భయభక్తులు కలిగి కష్టపడుతూ జీవిస్తున్నాం. కానీ దేవునిలో అందుకే ప్రకటన గ్రంథం 13:14 ఉంది, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన మృతులు ధన్యులు. మన మృతి ప్రభువులో ఉండాలి. మనం చనిపోయినప్పుడు ప్రభువు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. స్టెఫను చనిపోయినప్పుడు యేసు ప్రభు లేచి నిలబడ్డాడు అని అపోస్తల కార్యములో
మన మనం నీతిమంతుల మరణము ఆయన దృష్టికి విలువగలదే. ఈ లోకంలో మనం ఎలా జీవించినా చనిపోయే రోజుల్లో ఇష్టడుగా జీవించడం, దేవునికి మనుషులుగా ఇష్టడుగా జీవించడం దేవుడు మనకు దయచేసిన గొప్ప ఆధిక్యత. అలాంటి జీవితాన్ని జీవిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. కృపగలిగిన తండ్రి, మరొక సాయంకాలం దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం యెహోరాము జీవితం, ఒక్క అధ్యాయంలో ఆయన జీవితం ముగిసిపోయింది. ఆయన తన జీవితంలో ఆయన మనుషులకు ఇష్టడుగా జీవించలేదు, నీకు ఇష్టడుగా జీవించలేదు నాయన. ఆయన జీవితంలో మీరు ఎన్నిసార్లు ఆయనకు వార్నింగ్స్ పంపినా అయ్యా తన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవించాడు. దీనికి అంతటికీ కారణం అయ్యా అన్యురాలైన అతల్య తన ఇంటిలో ఉండడం నాయన. మా కుటుంబాలను మేము పవిత్రమైన వారుగా, పరిశుద్ధంగా మరి మా తండ్రి మా బిడ్డలను పెంచి వారికి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఇచ్చి వారు కూడా మా ప్రభా క్రీస్తు జరిగిన వారిని వారు వివాహాలు చేసుకొని వారి ఇంటిలో మీరు నివసించడానికి వారు మా ప్రభా అలాంటి జీవితాలు జీవించడానికి వారి కొరకు ప్రార్థించి వారిని అలాంటి జీవితాలు జీవించడానికి మేము మా ప్రభా వారిని పురుకొల్పే జీవితాలు మాకు ఇవ్వండి నాయన. మా కుటుంబాలను దీవించండి మా తండ్రి. ఈ వాక్యాన్ని మేము జాగ్రత్తగా మా హృదయాల్లో పదిలప్పు చేసుకుని మా ప్రభా మేము ఈ లోకంలో జీవించినంతకాలం మా ప్రభా మొర్దెకైలే అనేకులకు ఇష్టలుగా జీవించి అయా చనిపోయినప్పుడు మా మరణము నీ దృష్టికి విలువైనదిగా ఉండగలగటానికి కృప చూపించమని వాక్యాన్ని మా ప్రభా పరిశుద్ధపరిచి మా జీవితాల్లో మేము ఉంచుకొని దాని ప్రకారంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకును వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.